హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సింగరేణి ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు 1వ తారీఖు రోజు నుంచి సో ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ యొక్క వేకెన్సీ పే స్కేల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏ ఉద్యోగాలకు ఎవరెవరు అర్హులు అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవడంతో పాటుగా నోటిఫికేషన్ ఇన్ డీటెయిల్డ్ వీడియోతో పాటుగా ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలి అనే వీడియోను కూడా అప్లికేషన్ ప్రాసెస్ ఈ అప్లికేషన్ ఫామ్ను కూడా నింపే విధానం ఒక్కటే వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నోటిఫికేషన్ ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ దాంతోపాటు అప్లికేషన్ వీడియో ఒకటే దాంట్లో వస్తాయి కాబట్టి కొద్దిగా లెంతీ అవుతుంది. అయినా సరే పూర్తిగా చూసి పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాత అప్లికేషన్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక అసలు విషయంలోకి వెళ్తే గూగుల్లో మీరు SCCL అని చెప్పేసి సెర్చ్ చేయండి. SCCL అని సెర్చ్ చేయగానే సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది sclmines.com అని. సో దీనిపైన క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్ ఇట్లా వస్తుంది. ఇందులో కెరీర్స్ అని ఉంటుంది, అందులో రిక్రూట్మెంట్ అని ఉంటుంది. దీనిలో క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడండి నోటిఫికేషన్ అని ఉంటుంది కెరీర్స్ దాంట్లో. ఇందులోకి వస్తే ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ 1 ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్డ్ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఈ ఇన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదంతా కాదు డైరెక్ట్ కావాలి మాకు ఈజీ ప్రాసెస్ చెప్పండి అని అంటే మన యుగురం టీవీ జాబ్ అప్డేట్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ అన్ని నోటిఫికేషన్స్ అయితే మీకు అందుతాయి. సో ఇన్ డీటెయిల్గా మీకు వెంట PDF ఫార్మాట్లో వచ్చేటువంటి నోటిఫికేషన్తో పాటు కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మనకు టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి. సో మన టెలిగ్రామ్లో జాయిన్ అయితే నోటిఫికేషన్ అందులో నేను డైరెక్ట్ షేర్ చేస్తాను. ఇక దీనికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 1 ఇది సింగరేణి నుంచి ఈ సంవత్సరం వచ్చిన దాంట్లో మొదటి నోటిఫికేషన్. ఫస్టే మనకు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ దాంట్లో మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్కి సంబంధించినటువంటివి E2 గ్రేడ్ ఉన్నాయండి. E2 గ్రేడ్లో 139 ఉద్యోగాలు ఉన్నాయి. సో E2 గ్రేడ్కి సంబంధించి 136 + 3 ఇచ్చిండు, 3 స్టార్ ఇచ్చిండు. ఇక్కడ స్టార్ ఎందుకు ఇచ్చిండు అంటే ఇక్కడ క్లియర్గా మనకు కింద మెన్షన్ చేస్తాడు ఆ స్టార్ ఏంటిది అనేది. సో టోటల్ వేకెన్సీలలో అన్రిజర్వ్డ్ ఓపెన్ టు ఆల్ లోకల్ అండ్ నాన్ లోకల్ అందరు కలుపుకొని 8 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇదేమంటామంటే మనం 5% అంటాం చూసిరా. సో 5% లోకల్ అనమాట. అన్రిజర్వ్డ్ ఎవరికి రిజర్వేషన్ అంటే ఏ రిజర్వేషన్ అనేది ఉండదు ఇక్కడ. సో అన్రిజర్వ్డ్ అంటే రిజర్వేషన్ అంటే లోకల్కు ఓపెన్కు సంబంధించినటువంటిది. ఇందులో ఈ 8 ఓపెన్ కేటగిరీకి 3, ఈడబ్ల్యూఎస్కి 1, BCCకి 2, BCDకి 1, SCకి 1 అయితే కేటాయించడం అయితే జరిగింది. ఇది నాన్ లోకల్ అండ్ లోకల్ అందరూ కూడా ఇక్కడ పోటీ పడతారు. సో ఈ 5%లో కూడా మళ్ళీ రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో 8 ఉద్యోగాలు. ఇక లోకల్ ఉద్యోగాలు వచ్చేసి 131 అండి. ఇది 95%లో ఫిల్ చేస్తారనమాట. మనం 95:5 అంటాం కదా. సో ఇవి లోకల్లో 130 + 1. ఐ థింక్ ఈ 2 అనేది క్యారీ ఫార్వర్డ్ అనుకుంటాను. సో అందుకే అట్లా ఇచ్చారేమో. ఇక ఓపెన్ కేటగిరీలో 46 + 1 ఇచ్చిండు. ఈడబ్ల్యూఎస్లో 13, BCAలో 10, BCBలో 12, BCCలో 1, BCD 10, BCE 6, SC 19, ST 13. సో ఈ విధంగా లోకల్ వాళ్ళకు ఉండడం జరిగింది. ఇది కేవలం మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్ ఉద్యోగాలకు సంబంధించింది మాత్రమే. దీనికి BE, BTech, BSc చదివినటువంటి వాళ్ళు, అది కూడా రెగ్యులర్గా చదివినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. వాళ్ళ BE, BTech, BScలో 60% మార్క్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక వయస్సు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయస్సు అనేది తప్పనిసరి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. SC, ST, BCలకు అయితేనేమో 5 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ కలుపుకుంటేనే 35 ఏళ్ళు. ఈ ఏజ్ని కూడా ఏ రోజుకు క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే నోటిఫికేషన్ వచ్చినటువంటి తేదీ ఈ 3వ నెల 1వ తారీఖు రోజు నుంచే క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారు. సో ఇక ఏజ్ విషయంలో అన్నింటికీ సేమ్ ఉంటుంది. ఏజ్ గురించి ఎక్కువ మాట్లాడా, జస్ట్ అక్కడ ఉన్నటువంటి ఈ ఉద్యోగం యొక్క క్వాలిఫికేషన్ వేకెన్సీల గురించే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. స్వీట్ అండ్ షార్ట్గా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక మేనేజ్మెంట్ ట్రైనింగ్ FA E2 గ్రేడ్ అట. E2 గ్రేడ్ అంటే ఇక్కడ ఏంటంటే గ్రేడ్ల వారీగా మనకు పే స్కేల్ అనేది ఉంటుంది. పైన మనకి ఇచ్చింది చూడండి. సో E1 అయితేనేమో 40,000 నుంచి 1,40,000 ఇట్లా. E2కి అయితేనేమో ఎంత, E3కి ఎంత అని చెప్పేసి క్యాడర్ ఎంప్లాయీస్ అనేది ఉంటుంది. సో దీనికోసం మనకు యూజ్ అవుతుంది. మీరు PDF ఫార్మాట్లో ఇది నేను మీకు పంపిస్తాను, టెలిగ్రామ్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు, అక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక మేనేజ్మెంట్ ట్రైనింగ్ F అండ్ Aకి సంబంధించిన దాంట్లో టోటల్ వేకెన్సీలు 22 ఉన్నాయి. 22లో 17 + 5, 17 ఇప్పటి 5 నాకు తెలిసి బ్యాక్లాగ్లు కావచ్చు, అంటే క్యారీ ఫార్వర్డెడ్. ఇందులో అన్రిజర్వ్డ్ కింద అందరికీ ఎలిజిబుల్ అయ్యేటువంటి ఉద్యోగాలు 2 ఉండడం జరిగింది, అంటే 5%లో. ఇందులో అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా అనేది మనం అప్లికేషన్ చేసేటప్పుడు చూద్దాం, గైడెన్స్లో కూడా చూద్దాం. అండ్ 95%లో మనకు 20 ఉద్యోగాలు అయితే ఉన్నాయి.
ఈ 20 ఉద్యోగాలలో 17+3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇందులో ముందున్న 2 పోస్టులలో ఎస్టీకి బీసీఈకి మాత్రమే ఉండడం జరిగింది. ఈ 2 కూడా క్యారీ ఫార్వర్డెడ్ అనుకుంటాను. సో అన్రిజర్వ్డ్కు కేటాయించారు వీటిని. అంటే ఎవరైనా పోటీ పడవచ్చు, లోకల్ అన్నట్టు, లోకల్ అనేది ఉండదు అన్నట్టు, ఇక్కడ ఎవరైనా పోటీ పడవచ్చు. కేవలం లోకల్ వాళ్ళకి ఇచ్చేది 20 పోస్టులు ఉన్నాయి. ఇందులో 3 క్యారీ ఫార్వర్డెడ్ ఉన్నట్టున్నాయి. క్యారీ ఫార్వర్డెడ్ ఈ మూడింటిని కూడా ఇక్కడ బీసీఏకు 1, ఎస్టీలో 1 అండ్ ఎస్సీలో 1 కేటాయించడం అయితే జరిగింది. ఇక్కడ లోకల్లో ఓపెన్ కేటగిరీకి 5, ఈడబ్ల్యూఎస్కు 2, బీసీఏ బీసీబీ 1, బీసీడీ 2, బీసీఈ 1 ఈ విధంగా కేటాయించడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీడబ్ల్యూడీ వాళ్ళకు 1 ఓహెచ్లో ఉండడం జరిగింది. సో ఇది పోస్ట్ కోడ్ నెంబర్ 2. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 3కి సంబంధించినటువంటి చూస్తే మేనేజ్మెంట్ ట్రైనీ E2 గ్రేడ్, ఇవి టోటల్ 22 వేకెన్సీలు. ఇందులో అన్రిజర్వ్డ్ కింద 1 వేకెన్సీ ఉన్నది, టోటల్గా 21 వేకెన్సీలు. సో ఇందులో ఈ 1 వేకెన్సీలు ఓపెన్ కేటగిరీని ఇచ్చిండు 5%లో, అందరు ఎలిజిబుల్ దీనికి. అండ్ లోకల్లో 21 వేకెన్సీలలో ఓపెన్ కేటగిరీ 6, ఈడబ్ల్యూఎస్ 2, బీసీఏ 2, బీసీబీ 2, బీసీడీ 2, బీసీఈ 1, ఎస్సీ 4, ఎస్టీ 2 ఈ విధంగా ఉండడం జరిగింది. చెప్పడం మర్చిపోయినా, రెండో దానికి ఎఫ్ఐండిఏ దానికి సిఏ కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే ఐసీడబ్ల్యూఏ సిఎంఏ ఇవి క్వాలిఫికేషన్స్. ఇక ఏజ్ అనేది అన్నింటికీ సేమే ఉంటుంది. ఇక మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగానికి సంబంధించి గ్రాడ్యుయేట్స్ విత్ అట్లీస్ట్ 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అని అన్నాడు. గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే డిస్టెన్స్ కాకుండా రెగ్యులర్గా చదివినటువంటి వాళ్ళు అనమాట. పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇది ఎందులో పీజీ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ MHRD, MHROD ఆర్ MBA స్పెషలైజేషన్ విత్ హెచ్ఆర్ ఆర్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్. దాదాపుగా ఇవి ఎక్కువ ఉంటాయి అనుకోండి. MBA లేదంటే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఉన్నటువంటి వాళ్ళు హెచ్ఆర్ దాంట్లో ఎలిజిబుల్ అనమాట. అందులో కూడా మళ్ళీ 60% మార్కులు ఉండాలండి. ఎక్కడైనా 40-45 చూస్తాడు, ఇక్కడ 60% మార్కులు ఉండాలి. ఏజ్ కూడా 18 నుంచి 30 సంవత్సరాలు. ఇక మిగతా అంతా సేమ్ టు సేమ్. ఇక 4వ పోస్ట్ కోడ్ చూసినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ E2 గ్రేడ్ వేకెన్సీలు 10. ఇందులో 5%లో ఒక్కటి కూడా మనకి ఇవ్వడం లేదు, అన్రిజర్వ్డ్ కింద. సో నిల్లు ఉన్నాయి. 95%లో లోకల్ కింద ఇచ్చేటువంటివి 10 వేకెన్సీలు. ఓపెన్ కేటగిరీ 4, ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ 1, బీసీబీ 1, ఎస్సీ 2, ఎస్టీ 1. సో ఈ క్వాలిఫికేషన్ వచ్చేసి BE బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు, అది కూడా బీఎస్సీ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్కులు అయితే ఉండాలి. ఇక ఏజ్ విషయానికి వస్తే సేమ్ టు సేమ్ అంతా, ఇక్కడ మార్కులు ఏం లేవు. ఇక జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ అని చెప్పేసి E1 క్యాడర్లో ఉంటాయి 10 ఉద్యోగాలు. ఇందులో 1 క్యారీ ఫార్వర్డెడ్ ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. దాన్ని అన్రిజర్వ్డ్ కింద లోకల్ అండ్ నాన్ లోకల్ అందరికీ 5%లో వర్తించేటట్టు బీసీఈ కింద 1 ఇవ్వడం జరిగింది. ఇక 95% కింద ఇచ్చినటువంటి లోకల్ ఉద్యోగాలు 9 వేకెన్సీలు అయితే ఉండడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో 4, ఈడబ్ల్యూఎస్లో 1, బీసీడీలో 1, ఎస్టీలో 2, పీడబ్ల్యూడీ 01 అంటే 1 ఉద్యోగం హెచ్హెచ్లో ఉండడం జరిగింది. ఇక దీని క్వాలిఫికేషన్ చూడండి, ఇక్కడ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ విత్ 55 మార్క్స్. డిగ్రీలో 50% మార్కులు ఉండాలి. అండ్ దాంతోపాటుగా అన్నాడు చూడండి, దాంతోపాటుగా లాలో కూడా 55% మార్కులు ఉండాలి. రెండిట్లలో లా డిగ్రీ అండ్ ఈక్వలెంట్ డిగ్రీ, నార్మల్గా మామూలు డిగ్రీ తర్వాత లా ఉంటుంది కాబట్టి రెండిట్లలో 55% మార్కులు అయితే ఉండాలి. సో దీనికి కూడా 18 to 30 years అని అన్నాడు. సో ఇక్కడ 2 డిగ్రీలు చేసినటువంటి వాళ్ళకు కూడా 30 years ఇవ్వడం అనేది కొద్దిగా ఇబ్బందికరం. ఎందుకంటే చాలామంది దాటిపోతారు. డిగ్రీ కంప్లీట్ చేసి మళ్ళీ 3 సంవత్సరాలు లా చేసేసరికి 30 సంవత్సరాల కంటే ప్లస్ వాళ్ళే ఉంటారు. ఎవరైనా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం అదృష్టవంతులు, ఎందుకంటే తక్కువ మెంబర్స్ అప్లై చేస్తారు దీనికి సంబంధించి. మినిమం ఏజ్ అనేది 18 నుంచి 30 సంవత్సరాలకు ఉన్నది కాబట్టి. ఇక మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, బీసీ వాళ్ళకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో 30 + 5 35, 1/3/2024 వరకు చూస్తారు. ఇక మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రో జియాలజిస్ట్కు సంబంధించి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఆ 2 ఒకటి ఓపెన్, ఒకటి ఏసీ. అది కూడా 95%లో ఉండడం జరిగింది. వేరే వాళ్ళు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది 5% అనేది వేరే వాళ్ళకు ఎలిజిబుల్ కాదనమాట. ఈ రెండింటికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్. ఎవరు లోకల్ అవుతారనేది నేను చెప్తాను. దీనికి ఎంఎస్సి టెక్నాలజీ చేసినటువంటి హైడ్రాలజీలో టెక్నాలజీ, ఎంఎస్సి అప్లైడ్ జియాలజీ, ఎంఎస్సి జియాలజీ విత్ మినిమం మార్క్స్ 60% అనేది ఉండాలి. మిగతా ఏజ్ అదంతా కూడా సేమ్ టు సేమ్. ఇక మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ E2 గ్రేడ్కి సంబంధించి 18 ఖాళీలు ఉన్నాయి. సో
అన్రిజర్వ్డ్ కింద మనకు ఒక ఖాళీ ఉన్నది, అది క్యారీ ఫార్వర్డెడ్ కింద ఉన్నది ఓపెన్ కేటగిరీలో. అండ్ లోకల్లో 17 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. 15+2 ఇందులో 2 క్యారీ ఫార్వర్డెడ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆ రెండింటిని ఎస్సీకే కేటాయించారు. సో ఇక్కడ 95%లో ఉన్నటువంటి ఈ 17 ఉద్యోగాలలో ఓపెన్ కేటగిరీ 5, ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ 1, బీసీబీ 1, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్టీ 2, ఎస్సీకి ఎట్లాగో 4, 2+2. సో ఈ విధంగా ఉన్నది. దీనికి కూడా బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రెగ్యులర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 60%. సివిల్ ఇంజనీరింగ్లో మినిమం క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది మంచి అప్లికేబుల్. ఇక ఎవరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసిండు. ఏజ్ సేమ్ టు సేమ్. ఇక జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ E1 గ్రేడ్ ఉంటుంది. ఇక్కడ టోటల్ వేకెన్సీలు 3 ఉన్నాయి. 3 కూడా లోకల్ వాళ్ళకే ఇచ్చిండు. ఓపెన్ కేటగిరీకి 1, బీసీఏ 01, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి సంబంధించినటువంటి హెచ్ ఉన్నటువంటి వాళ్ళకు ఒకటి ఉన్నది. ఇక్కడ క్వాలిఫికేషన్ల విషయంలో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఆర్ అని 4 ఇచ్చాడు. బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, హార్టికల్చర్ ఈ విధంగా వీటిలలో ఇక్కడ మార్కు పెట్టిండు అని అంటే అయితే ఇది మూడిట్లా లేదన్న ఒకటి ఉండాలి. ఎంఎస్సి అగ్రికల్చర్ అన్నా, లేదంటే ఫారెస్ట్రీ అన్నా, లేదంటే హార్టికల్చర్ అన్నా ఏదన్నా ఒకటి ఉండాలి. ఈ రెండిట్లో లేదన్న ఒకటి. మళ్ళీ ఇక్కడ హోల్డర్ ఆఫ్ గవర్నమెంట్ ఫారెస్ట్ రేంజ్ సర్టిఫికేటు ఇదన్నా ఉండాలి. లేదంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ డిపార్ట్మెంట్స్ కార్పొరేషన్స్ అని ఇదన్నా ఉండాలి. లేదంటే వీటికి ఈక్వల్గా ఉండేటువంటి క్యాడర్ ఎనీ అదర్ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఉండాలి. సో ఇవి ఉన్నటువంటి వాళ్ళు ఈ 3 ఉద్యోగాలకు ఎలిజిబుల్. ఏజ్గా సేమ్ టు సేమ్. ఇక 9వ దాని విషయానికి వస్తే ఈ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, దీనికి కొద్దిగా తేడా ఉంటుంది ఏజ్ విషయంలో. మొత్తం 30 ఖాళీలు ఉండడం జరిగింది. ఇక్కడ అన్రిజర్వ్డ్లో 1 వేకెన్సీ అయితే ఉంది ఓపెన్ కేటగిరీలో. ఇక రిజర్వ్డ్ దాంట్లో 95% లోకల్ వాళ్ళకే 29 వేకెన్సీలు. ఓపెన్ కేటగిరీలో 8, ఈడబ్ల్యూఎస్ 3, బీసీఏ 2, బీసీబీ 3, బీసీడీ 3, బీసీఈ 1, ఎస్సీ 5, ఎస్టీ 3, పీడబ్ల్యూడీ 1. ఈ విధంగా మనకు ఎండీ, ఇది పీడబ్ల్యూడీలో ఎండీ. సో వీటికి మనకు 95% ఉద్యోగాలలో 29 ఖాళీలు. ఇందులో ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అని అన్నాడు. సో ఖచ్చితంగా మెడికల్ కౌన్సిల్ ద్వారా ఉన్నటువంటి వాళ్ళే. ఇక్కడ ఏజ్ వచ్చేసి 45 సంవత్సరాలు ఇచ్చాడు. 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ వాళ్ళకు ఈ విధమైనటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది ఒకటి ఎక్కువ ఉంటుంది ఏజ్. ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ విషయానికి వస్తే, ఇప్పటివరకు చూసిన నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ విషయానికి వస్తే సబ్ ఓవర్సీర్ ట్రైనీ సివిల్కి సంబంధించి T&S గ్రేడ్ సికి సంబంధించి 16 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కింద 1 కూడా ఇవ్వలేడు. లోకల్లో 16 ఇవ్వడం జరిగింది. లోకల్ అంటే 95%లోకి వస్తారు. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 5, ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ 1, బీసీబీ 2, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ 2, ఎస్టీ 2. సో ఇందులో డిప్లొమా చేసి ఉండాలి సివిల్ ఇంజనీరింగ్లో. ఇక్కడ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్ అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ అన్నాడు. కాబట్టి ఏఐసిటిఈ ద్వారా అప్రూవల్ ఉన్నటువంటి దానిలోనే సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సేమ్ టు సేమ్. ఒక ఎంబీబీఎస్ దానికి తప్ప మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్. సో ఇక్కడ మనకు మెన్షన్ చేసిండు స్టార్ మార్క్ అనేది ఏంటంటే క్యారీ ఫార్వర్డెడ్ వేకెన్సీస్ అని. సో ఏర్పడుతుంది ఈజీగా. అండ్ ఇక్కడ చూడండి, ద పర్సన్స్ విత్ డిజేబిలిటీ అనేది ఖచ్చితంగా 40% ఉండాలని చెప్పేసి అయితే చెప్పిండు. ఇక కేటగిరీ అదంతా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అప్లై చేసే విధానం అంతా కూడా మనకు స్టెప్ బై స్టెప్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే కాబట్టి ఇదంతా పెద్ద అవసరం ఏం లేదు. ఇక లోకల్ క్యాండిడేట్ కోసం ఖచ్చితంగా గతంలో చెప్పుకున్నట్టుగానే 1 నుంచి 7వ తరగతి వరకు మన స్టడీ యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతారు. స్టడీ సర్టిఫికేట్, స్టడీ డీటెయిల్స్ మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్ అని చెప్పేసి అన్నాడు. సో లోకల్ నాన్ లోకల్ అనేది ఇదే డిసైడ్ చేస్తుంది మనల్ని. ఇక మనకు పూర్తిగా స్టెప్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఇచ్చింది ఇక్కడ మనకు. స్టెప్స్ టు బి ఫాలోడ్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఫస్ట్ వెబ్సైట్కి వెళ్ళాలట, తర్వాత కెరీర్ ఆప్షన్లోకి వెళ్ళాలి, తర్వాత ఇట్లా టోటల్ డీటెయిల్స్ అయితే మనకి ఇచ్చిండు. 1/3/2024లో 12 మధ్యాహ్నం నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ కెన్ బి సబ్మిటెడ్ అప్ టు 5 PM అని అన్నాడు. సో ఈ విధంగా మనకు క్లియర్గానైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ మీకు ఇప్పుడు చెప్పేదే, ఎక్స్ప్లెయిన్ చేసేదే. సో అంతా కూడా ఏమేమి చేయాలనేది నేను మళ్ళీ అప్లికేషన్ చేసేది కూడా మీకు చూపిస్తే ఎక్కడికి ఎట్లా పోవాలని చెప్పేసి. సో ఇక్కడ ఫోటో ఎట్లా అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇచ్చాడు. మీరు ఒకసారి చూసుకోండి. ఇక పేమెంట్ మోడ్ వచ్చేసి మనకు ఫీ టు పేడ్ 1000 రూపీస్ ఫీ అయితే ఉన్నది. సో 1000 రూపీస్ పేడ్ బై ద క్యాండిడేట్, 100 రూపాయలేమో ఆన్లైన్ అప్లికేషన్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ
అండ్ 900 రూపాయలు ఏమో ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఏమో 100 రూపాయలు, ఎగ్జామినేషన్ 900. ద క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ SCCL ఆర్ ఎగ్జిమ్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. ఎగ్జామినేషన్ ఫీ అనేది కట్టాల్సినటువంటి అవసరం లేదు, అంటే 900. కేవలము 100 రూపాయల ఫీజు ఏదైతే ఆన్లైన్ పేమెంట్ ఫీజు ఉంటుందో, ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు మాత్రమే కట్టాలి. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీలకు అండ్ సింగరేణి ఉద్యోగులకేమో 100 రూపాయలు, మిగతా వాళ్ళందరూ కూడా 1000 రూపాయలు. కొద్దిగా ఎక్కువనే అనిపించింది నాకైతే ఇక్కడ. మీకేమనిపించింది ఒకసారి కామెంట్లో తెలియజేయండి. ఇక జనరల్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే ఇక్కడ మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్లు ఏంటి, ఏమేమి సర్టిఫికేట్లు అవసరం అని చెప్పేసి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని క్లియర్గా ఇచ్చిండు. సో ఇందులో మనకు చూడొచ్చు ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ దగ్గర క్లియర్గా మనకి ఏమి ఇచ్చిండు అంటే ఫస్ట్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 1st to 7th క్లాస్ అని ఇచ్చిండు. అంటే 1వ తరగతి నుంచి 7th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ల ద్వారానే లోకల్ స్టేటస్ తెలుసుకుంటాం అన్నట్టుగానైతే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేసిండు. దాని తర్వాత రెండోది SSC లేదంటే దానికి సమానమైనటువంటిది ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఇది ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి చెప్పిండు. SSC మేమో అవసరం, లేదంటే SSC లేనటువంటి వాళ్ళకు దానికి సమానమైనటువంటిది ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడుగుతాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆల్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్స్ అన్నాడు. అంటే క్వాలిఫైయింగ్ అంటే ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది అన్నిటికీ దాదాపుగా డిగ్రీ కంటే పై స్థాయి ఉన్నాయి కాబట్టి, డిప్లొమా డిగ్రీ కాబట్టి వాటికి సంబంధించినటువంటి మెమోస్ ఆఫ్ మార్క్స్ అన్నాడు. అంటే వాటి మెమోలు కావాలి ప్లస్ ప్రొవిజనల్ కావాలి. మెమో అండ్ ప్రొవిజనల్ లేదా ఒరిజినల్ డిగ్రీ అని అన్నాడు. అంటే ఒరిజినల్ డిగ్రీ అని అంటే మనం పట్టాలాగా తీసుకుంటాం కదా, కాన్వకేషన్ అంటాం. సో అది ఆప్షనే ఇక్కడ. సో అట్లా అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ డిగ్రీ కాలేజ్ నుంచి మీరు ఏ కాలేజ్ నుంచి చదువుకున్నారో అక్కడ నుంచి బోనఫైడ్ అయినా సరే స్టడీ సర్టిఫికేట్ అని కూడా ఇస్తారు, అది కూడా చెల్లుతుంది. సో అది ఏ కాలేజీలో చదువుకుంటే ఆ కాలేజా, యూనివర్సిటీయా, ఇన్స్టిట్యూషన్ ఎక్కడ చదివితే అక్కడ నుంచి తీసుకోవాలి. ఇక 4వ దాని విషయానికి వస్తే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నాడండి. అంటే నోటిఫికేషన్ కంటే ముందు 6 నెలల క్రితం నుంచి తీసుకున్నటువంటిది ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అన్నాడు. ఎర్లియర్ దెన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అన్నాడు. అయితే దీనికి ఖచ్చితంగా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం. క్యాస్ట్ మారదు కదా అని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు మెన్షన్ చేసిందే, వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది తెమ్మంటారు కాబట్టి ముందస్తుగా జాగ్రత్త కొద్ది తీసుకుని పెట్టుకోండి. ఇక వ్యాలిడ్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఈడబ్ల్యూఎస్ కానీ పీడబ్ల్యూడీ కానీ వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు అప్లికేషన్ చేసేటప్పుడు కూడా అవసరమే. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు అవసరమే, ఇది ఆప్షనల్ ఎంప్లాయీ వాళ్ళకి. ఇక ఐడి ప్రూఫ్ అనేది తప్పనిసరిగా అవసరం, ఆధార్ కార్డు లాంటిది ఉంటుంది కాబట్టి. ఇక ఎంప్లాయిడ్ ఎవరైనా ఉంటే వాళ్ళ రిలీవింగ్ లెటర్ అనేది తప్పనిసరిగా అడుగుతున్నాడు, HOD నుంచి తీసుకోవాలట. ఇక కాపీ ఆఫ్ సైన్డ్ ఆన్లైన్ అప్లికేషన్ డాటా షీట్ అని అన్నాడు. అంటే ఇక్కడ డాటా షీట్ అనేది ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అడుగుతాడట. ఇది దీనికి సంబంధించినటువంటిది. ఈ సర్టిఫికెట్లు అన్నీ కూడా మళ్ళీ ఎప్పటి వరకు ఉండాలని చెప్పేసి అన్నాడంటే ఆర్ బిఫోర్ అని చెప్పేసి మనకు 1వ తారీఖు 3వ నెల వరకు మీ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్లు అన్నీ కూడా మీ దగ్గర ఉండాలని అంటున్నాడు. అంటే ఈలోపు మీకు ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఈలోపు అన్నీ అయిపోయి మీరు పాస్ అయ్యి ఉండాలి. అంటే ఇప్పుడు చదువుతున్నటువంటి వాళ్ళు, ఫైనల్ ఇయర్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ కాదని అర్థం అన్నట్టు ఇక్కడ. ఇక రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇంతకుముందు చెప్పినట్టుగా 95% అని మనం ఎట్లయితే అనుకున్నామో ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారము. సో ఇందులో లోకల్ మీన్స్ అంటే లోకల్ ఎవరైతారు అని అంటే ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నేమ్లీ అని చెప్పేసి ఇచ్చిండు. కొమరంభీం జిల్లా అండ్ మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం అంటే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్. ఈ జిల్లాల వాళ్ళు లోకల్ అవుతారు. ఈ జిల్లాల వాళ్ళు 95%లో ఉద్యోగాలు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళందరూ మనం ఇక్కడ 95% కాకుండా 5% లోకల్ అని చెప్పినాం కదా, అవిటికి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. నోటిఫికేషన్లో 5% అని ఇట్లా ఉన్నాయి కదా, 1, 2, 3, 5 ఈ ఉద్యోగాలు ఉన్నాయి కదా, వీటికి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అనమాట మిగతా అన్ని జిల్లాల వాళ్ళు. మరి వీళ్ళకే ఎలిజిబులా, వీళ్ళుగా మేము అప్లై చేసుకోరాదా, మాది వేరే జిల్లా మేము అప్లై చేసుకోరాదా, ఇలా లేని జిల్లాలు అని చెప్పేసి చాలామంది అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఓపెన్ టు ఆల్ అనేది జాగ్రత్తగా గమనించినట్లయితే అన్రిజర్వ్డ్ అనేది ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి ఒక రకంగా ఉన్నది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఆల్ ఓవర్ ఇండియా అందరు ఎలిజిబులే, కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో కేవలం తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్. క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఓన్లీ. నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు తెలంగాణతో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా అందరూ ఎలిజిబుల్ అనమాట.
ఇక మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఫర్ ద ఎబోవ్ పోస్ట్స్ అంటూ మనకు అంటే మెథడ్ ఆఫ్ సెలెక్షన్కి సంబంధించినటువంటిది ఇచ్చిండు. రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఉండేటువంటి అవకాశం ఉన్నది ఓఎంఆర్ బేస్లో, లేదంటే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ సిబిఆర్టీ ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో SCCL అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇక దీనికి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మనకు ఇక్కడ కేటాయించడం జరిగింది. ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40% ఉండాలి, ఎగ్జిక్యూటివ్లో, నాన్ ఎగ్జిక్యూటివ్లో 30% ఉండాలి. బీసీ పీడబ్ల్యూ వాళ్ళకైతేనేమో 35% ఉండాలి ఎగ్జిక్యూటివ్కు, నాన్ ఎగ్జిక్యూటివ్కి 25% ఉండాలి. ఇది మినిమం క్వాలిఫైయింగ్. ఈ మినిమం వస్తేనే మనకు ఇందులో ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. SC STలకు 25% ఎగ్జిక్యూటివ్, 15% నాన్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది అనమాట. సో మీడియం ఆఫ్ కండక్టింగ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది కేవలం ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో ఉండదు, జాగ్రత్త. ఈ ఎగ్జామ్ అనేది పూర్తిగా ఇంగ్లీష్లోనే ఉంటుంది, సింగరేన్ ఎప్పుడైనా కూడా. సో ఇది కరెక్ట్గా చూసుకోవాలి మనం. సో ఇది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇందులో మనకు కావాల్సినటువంటి స్టడీ సర్టిఫికేట్ ఏ ఫార్మాట్లో ఉండాలి, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఏ ఫార్మాట్లో ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఏదైనా స్టడీలో డిస్టర్బెన్స్ ఉంటే, అంటే ఏదైనా స్టడీ చదువుకోకపోతే, ఎనీ పార్ట్ ఓల్ ఆర్ ఎనీ పార్ట్ ఎక్కడన్నా చదువుకోకపోతే, లేదంటే దానికి సంబంధించినటువంటి స్కూల్కు రికగ్నైజేషన్ లేకపోతే ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా దీనికి అటాచ్ చేసిండు. సో తీసుకొని పోతే సరిపోతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి. ఇక ఆన్లైన్ అప్లికేషన్ విషయానికి వస్తే మనం ఫస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే కెరీర్స్ అని ఉంటుంది, రిక్రూట్మెంట్ అని ఉంటుంది, ఇందులోకి రాగానే నోటిఫికేషన్ అని ఉంటుంది, ఇందులోకి రాగానే క్లిక్ హియర్ టు డీటెయిల్డ్ అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. ఇందులోకి రాగానే ఇక్కడ ప్లీజ్ క్లిక్ ఫర్ ద కాపీ ఆఫ్ డీటెయిల్ నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లై ఆన్లైన్ అని అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇది అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకు సింపుల్గానే ఉన్నదండి. ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి పోస్ట్ అప్లైడ్ అని అడుగుతాడు. సో ఇందులో ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటో ఆ పోస్ట్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నేము, సర్ నేము, ఫాదర్ నేము, ఐడెంటిఫికేషన్ టైపు అంటే ఆధార్ కార్డా ఏదైనా ఒక కార్డు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ఆధార్ కార్డ్ యొక్క నంబర్ ఎంటర్ చేయాలి. మీ జెండరా, మేలా ఫీమేల్ అని జెండర్ అడుగుతాడు. అండ్ SSC ఆర్ ఈక్వలెంట్ రెగ్యులరా ప్రైవేటా ఎట్లా చదివిరా అని అడుగుతారు. మీ మెమో పైన చూడండి, రెగ్యులర్ అని ఉంటే రెగ్యులర్ పెట్టండి, ప్రైవేట్ అని ఉంటే ప్రైవేట్ అని పెట్టండి. సో రెగ్యులర్ అని పెట్టినాం అనుకోండి, ఇక్కడ క్లాసెస్ విషయాలు అడుగుతాడు. ఫస్ట్ క్లాస్ ఎక్కడ, సెకండ్ క్లాస్ ఎక్కడ, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, సెలెక్ట్ జిల్లాలు అడుగుతాడు. సో ఇక్కడ మండల్స్ అడుగుతాడు. ఏ మండలంలో చదువుకున్నారు, జిల్లా సెలెక్ట్ చేసుకోగానే మండలం వస్తుంది, అది పెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆదిలాబాద్ అని పెట్టాను అనుకో, ఆదిలాబాద్లో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా మీరు అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ జిల్లాలు ఈ విధంగా నింపి, మీ మండల్స్ అన్ని ఈ విధంగా నింపిన తర్వాత ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అని అడుగుతుంది. సో ఇక్కడ లోకల్ అయితే లోకల్, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్, మీరు ఏ జిల్లా వాళ్ళో తెలిసిపోతుంది ఇక్కడ. అండ్ నేటివ్ స్టేటస్ అడుగుతుంది, మీ నేటివ్ ఎక్కడ, అసలు మీరు ఎక్కడ అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. తెలంగాణ అయితే తెలంగాణ, ఎక్కడైతే అక్కడ, మనం తెలంగాణ పెడతాం, తెలంగాణ కాబట్టి. నేటివ్ డిస్టిక్ అడుగుతాడు. ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ SC ST BC ఇవన్నీ కూడా అడుగుతాడు. సో ఏ కమ్యూనిటీ అయితే ఆ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వెదర్ బిలాంగ్స్ టు PWT అన్నాడు. ఎలిజిబుల్ అయితేనేమో ఇవి నింపాలి, లేదంటే నాట్ అప్లికేబుల్ అని పెట్టాలి. SCCA ఎంప్లాయా లేదా అని అడుగుతాడు. యువర్ పేరెంట్స్ బిలాంగ్స్ టు రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని చెప్పేసి, యువర్ పేరెంట్స్ రిలేటివ్స్ ఆన్ SCCL అని చెప్పేసి. ఈ సింగరేణిలో ఎవరైనా ఉంటే ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెడితే వాళ్ళ డీటెయిల్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అడుగుతాడు. ఆ పేరెంట్ డీటెయిల్ యొక్క ఎంప్లాయీ కోడ్ అడుగుతాడు కాబట్టి ఇక్కడ. సో నేను నో అని పెట్టేస్తా, నాకు ఎవరు లేరు కాబట్టి. ఇక్కడ ఎస్ అని పెట్టినా తప్పనిసరి కాదు, ఈ డీటెయిల్స్ ఇస్తే తీసుకుంటుంది, లేదంటే లేదు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ తప్పనిసరి. ఇక్కడ క్లిక్ చేయగానే క్యాలెండర్ వస్తే డేట్ ఆఫ్ బర్త్. ప్లీజ్ ఎంటర్ గివెన్ క్యాప్చా అడుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి క్యాప్చాని ఎంటర్ చేయాలి. ప్రొసీడ్ టు నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ రాగానే మనం ఏదన్నా ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. డాటా ఎడిట్ అంటే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మీ హౌస్ నెంబరు, మీ స్ట్రీటు, మీ విలేజు, మీ డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్, ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అన్నాడు. అండ్ ఇక్కడ పక్కన చూపిస్తుంది 30 క్యారెక్టర్స్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఎంటర్ యువర్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అన్నాడు. ఇక్కడ 10 డిజిట్ అని చెప్పేసి చూపిస్తుంది. మీ మెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి మాత్రం ఖచ్చితంగా వ్యాలిడ్ది ఇవ్వండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వస్తుంది కాబట్టి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీ క్వాలిఫికేషన్, మీ సబ్జెక్టు, మీ డీటెయిల్స్ అన్ని నింపాలి ఇక్కడ. సో అదర్ ఇన్ఫర్మేషన్ కూడా రిలవెంట్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఏదైనా ఉంటే ఆ ఎక్స్పీరియన్స్, ఆ డీటెయిల్స్ అని నింపాలి. అండ్ ఇక లాస్ట్లో అప్లోడ్ ఫోటో అని ఉంటుంది, మీ ఫోటో అప్లోడ్ చేయాలి. క్వాలిఫికేషన్ 1 ఏంది, క్వాలిఫికేషన్ 2 ఏంది, ప్లేస్ ఏంది అని చెప్పేసి మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డీటెయిల్స్, క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సినటువంటి ఉంటుంది. లాస్ట్లో ఐ డిక్లేర్డ్ అని కొట్టి వెరిఫై ఆల్ అబోవ్
అని చెప్పేసి క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది అయిపోతుంది. సింపుల్గా సింగిల్ పేజీలోనే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫీ కూడా దీనికి వెంటనే ఫీజు కట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది అప్లికేషన్ చేసేటువంటి ప్రాసెస్. మీరు మొదలు పెట్టారంటే స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది. లేదు మీరు ఒకటి చేసి చూపించండి నాకు అని అంటే నేను నెక్స్ట్ ఎవరు దాన్ని తీసుకొని చేసి చూపిస్తా. చేయాలి అని అంటే ఖచ్చితంగా ఒకరిది కావాలి కాబట్టి చేసి చూపిస్తా. ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి మీ మిత్రులు ఖచ్చితంగా షేర్ చేయండి, వీడియోలు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.